మన ప్రభువును సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నుండి మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని అనుదినము మేము ప్రార్థిస్తున్నాము. ప్రతిదినము మేము అందించే ఈ వర్తమానాలను మీరందరూ విని ఆత్మీయంగా బలపరుచున్నారని మీరు అందించే ఈ సాక్ష్యాల ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తమ స్నేహితులకు, బంధువులకు తెలియజేస్తూ ఉన్నారు. తద్వారా దేవుని వాక్యం మరింతగా విస్తరించి అందరికీ చేరి వారి హృదయాలను తాకుతూ ఉంది. అందును బట్టి మన ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, నిశ్చయముగా ప్రభువు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో జీవించండి, ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి. ప్రభు చేసే కార్యాలను మీరు నిశ్చయముగా అనుభవిస్తారు. ప్రభు మీకు తోడే ఉండును గాక. ఆమేన్. మరి ఈ దిన ధ్యానంలోకి మనం వెళ్ళినట్లయితే మనము ఏదో ఒక విషయం గురించి చింతిస్తూ ఉంటాం. మనకుండే బాధలు అయి ఉండొచ్చు, కష్టాలు అయి ఉండొచ్చు. వాటి గురించి ఈ కష్టాలు నాకు ఎప్పుడు తీరుతాయి, ఈ బాధలు నాకు ఎప్పుడు తగ్గుతాయి అని బాధపడుచు, భయపడుచు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటాం. అయితే దీనికి ఒకటే ప్రశ్న, ఒకటే సమాధానం అన్నట్టు. ప్రశ్న ఇదైతే సమాధానం దీనికి ఏంటి అని అంటే, మీ ప్రతి విన్నపంని దేవుని తెలియజేయండి. అవును ప్రియులారా, మీకు ఏ కష్టం ఉందో, మీరు ఏ విషయంలో అయితే సతమతం అవుతున్నారో, ఏ విషయంలో అయితే మీరు హ్యాండిల్ చేయలేకున్నారో, అంటే ఆ ఒత్తిడిని మీరు హ్యాండిల్ చేయలేకున్నారో, ప్రతి ఒక్క విషయాన్ని మీ దేవుని తెలియజేసినట్లయితే దేవుడు మీ ప్రతి ఒక్క కష్టాన్ని తీరుస్తాడు. తీర్చి ఆ కష్టాన్ని మీకు ఇంకా రాకుండా చూసుకునే దేవుడు కూడా ఆయనే ఉన్నాడు. ప్రభు మీద నమ్మకం ఉంచండి ప్రియులారా. అయితే ఈ దిన ధ్యానంలో కనుక మనం వెళ్ళినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని తెలియజేయడి. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచుకొని ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకు అని అంటే, మనం ఎప్పుడైతే ఓర్చుకోలేని ఒత్తిడికి లోనవుతామో అప్పుడే మనకు దేవుడు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాడు. అప్పుడే మనం ప్రార్థన చేసి, దేవా నాకు ఈ సమస్య ఉంది, దాన్ని తీర్చు అని చెప్తూ ఉంటాం. అయితే కొంతమంది ఏం చేస్తారు అని అంటే, దేవునికి కాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే మనుషుల దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ బాధలు, కష్టాలు అన్నింటికి తీరవు ప్రియులారా. ఎందుకు అని అంటే, ఆ బాధని తీర్చగలిగిన దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి. అందుకని కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, మనుషుల ద్వారానే వాళ్ళ కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి అని వాళ్ళ హృదయంలో ఫిక్స్ అయిపోతాడు. అంటే వాళ్ళే అనుకునేస్తారు, అంటే ఖచ్చితంగా వీళ్ళ వల్లే మన కష్టం తీరుతుంది. అంటే ఏదైనా, అంటే ఇహలోక కష్టాలు ఏవైనా కూడా వీళ్ళ వల్లే తీరుతాయి. అంటే వాళ్ళ బంధువులు వాళ్ళ గురించి చెప్తే, అంటే వాళ్ళ వల్ల నీ కష్టాన్ని తీరుతాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఉండొచ్చు. అంటే వాళ్ళు పర్సనల్గా ఎక్కడన్నా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీ కష్టాలు తీరుతాయి అంటే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ కష్టాలు తీర్చుకునేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే ప్రార్థన గురించి కాదు, మనుషుల వల్లనే మన కష్టం తీరింది అని దేవుడి మీద నమ్మకం కోల్పోతూ ఉంటారు ప్రియులారా. అయితే అది చాలా తప్పు. ఏంది అని అంటే, మీకు సహాయం చేయగలిగిన మనిషి కూడా దేవుడు సృష్టించిన వాడే. అది చాలామంది గుర్తుంచుకొని బతకాలి. దేవుడు ఆజ్ఞాపిస్తేనే మీరు కలిసిన ఆ వ్యక్తి ఆ పని చేయగలిగాడు, అంటే మీ కష్టం తీర్చగలిగాడు. దేవుని ఆజ్ఞ లేకుండా ఏది నడవదు ప్రియులారా. చాలామంది గుర్తుంచుకొని బ్రతకాలి. అయితే ఈ వాక్యం ఉన్నది కూడా అదే, ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. మీ ప్రతి ఒక్క విన్నపం దేవుని తెలియజేసినప్పుడే ఆయన మీ కష్టాలను తీర్చగలిగిన దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. అంటే కొంతమంది అనుకుంటారంటే, మేము చెప్తేనే మా కష్టాలు తీరుతాయా అని. ఖచ్చితంగా ప్రియులారా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంది అని అంటే, మీరు చెప్పడం అంటే ప్రార్థన చేయడం. ఎక్కడ చిక్కుకుపోయి ఉన్నా కూడా సమస్యల్లో నుంచి ఆయన బయటికి తీసుకురాగలిగిన దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. మనుషుల మీద నమ్మకం ఉంచక దేవుడి మీద అయితే మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచి
మన ప్రతి కష్టంని ఆయనకి తెలియజేస్తామో అప్పుడే అంటే మనం దేవునికి చెప్పడం అంటే ప్రార్థన చేయడం. అంటే ఇక్కడ చూడండి ప్రియులారా, ప్రార్థన చేయడం అంటే ప్రార్థనా విజ్ఞాపముల చేత. అంటే మనం నీకు ఏదైతే నిన్ను హ్యాండిల్ చేయలేని ప్రెషర్ అయితే అని ఒత్తిడి నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావో, నీ కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ఏవైనా, అంటే చాలామందికి చాలా రకమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు నువ్వు దేవునికి చెప్పడం అని అంటే ప్రార్థనా విజ్ఞాపముల చేత చెప్పాలి దేవునికి. నీ ప్రార్థనా విజ్ఞాపములు ఎప్పుడైతే నువ్వు దేవునికి తెలియజేస్తావో అప్పుడు నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు అని నీ ప్రతి కష్టాన్ని తీర్చగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. అది గుర్తుంచుకోవాలి. కృతజ్ఞతాపూర్వకముగా అంటే ఆయన నీ జీవితంలో చేసింది నువ్వు ఎరిగి జీవించాలి ప్రియులారా. మీరందరూ కూడా ఎరిగి జీవించాలి. అంటే మన జీవితంలో ఆయన ఏది చేయకుండా మనం ఇంత ఎదిగామంటే మాత్రం అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది ప్రియులారా. నిత్యం మనల్ని కాపాడుతూ ప్రతి కష్టం నుండి విడిపించిన దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకముగా మన ప్రతి విన్నపముని దేవునికే తెలియచేయాలి. ఎందుకంటే తీర్చగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆయన మాత్రమే. ఈరోజు చాలామంది సందేహం ఏంటి అని అంటే, దేవునికి ఇది చెప్పచ్చా, దేవునికి ఈ యొక్క మాట చెప్పచ్చా, ఈ ప్రార్థన చేయొచ్చా, ఈ ప్రార్థన చేస్తే లోకం అయిపోతానేమో, ఈ ప్రార్థన చేస్తే దేవుడు వినడేమో, ఈ ప్రార్థన చేస్తే నా జీవితంలో అది దేవుడు జరిగించకుండా అడ్డుపడతాడేమో అని ఒక సందేహంలో బతుకుతూ ఉంటారు ప్రియులారా. ఆ సందేహం వాళ్ళ హృదయంలో ఉండి వాళ్ళని తొలుస్తూ ఉంటుంది. అయితే ఈ సందేహం అపవాది పుట్టించే సందేశం ప్రియులారా. ఇదందరూ అది ఎరిగి బతకాలి. అయితే ఆ సందేహం ఏంటి అని అంటే, మనం చేసే ప్రార్థన విజ్ఞాపనలో శక్తి లేకుంటేనే, మనం చేసే ప్రార్థనలో శక్తి లేకుంటేనే ఇలాంటి సందేహాలు మన హృదయంలోకి వస్తాయి. అయితే ఇలాంటి సందేహాలు మన హృదయంలోకి రాకుండా, వాటికి చోటు ఇవ్వకుండా మనం ఉండాలి అంటే మన ప్రార్థన శక్తి కలిగి ఉండాలి ప్రియులారా. ఎలా శక్తి కలిగి ఉండాలి అని అంటే, దేవునికి నీ హృదయ లోతుల్లో ఉండే బాధని తెలియజేయాలి ప్రియులారా. అంటే అది ఏదైనా, నీకుండే ఏదైనా కూడా దేవుని తెలియజేసినట్లయితే ఆయన ఆ బాధని నీ నుండి తొలగిస్తాడు ప్రియులారా. ఆ ఒక కష్టాన్ని నీ నుండి తొలగిస్తాడు. నువ్వు ఏ సంఖ్యల్లో అయితే చిక్కు ఉన్నావో ఆ సంఖ్యల నుంచి నీకు విముక్తిని అందజేసే దేవుడు ఆయనే ఉన్నాడు ప్రియులారా. అందుకని గుండె లోతుల్లో ఉన్నది దేవుని ప్రార్థనలో దేవునికి మనం చెప్పాలి ప్రార్థనా రూపంలో. తర్వాత ఆయన మనం చెప్పిన దానికి ఆయన మనకు మేలు చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దాని కొరకు కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములను దేవుని తెలియజేయాలి ప్రియులారా. కృతజ్ఞతాపూర్వకంగా మనం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు చాలా చేసిన దేవుడు ప్రియులారా. చేయగలిగిన దేవుడు, చేస్తున్న దేవుడు కూడా ఆయనే ప్రియులారా. ఇది చాలామంది హృదయంలో పెట్టుకొని జీవించండి. మీ ప్రతి కష్టం నుండి, మీ ప్రతి బాధ నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఆయనే ప్రియులారా. విశ్వాసంతో జీవించండి, ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి. మీ ప్రతి బాధ నుండి విడిపించగలిగినాడు ఆయనే అని నమ్మకంతో మనందరి కుటుంబాలు కూడా జీవించలాగున పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయం అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరము మేలును కనకమును చూపించే దేవుడా, అత్యున్నతుడ ఉన్నతుడ ఉన్నవాన్ను అనవాడవని దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేను ఈరోజు ధ్యానించున్న రీతిగా నా తండ్రి కృతజ్ఞతాపూర్వకముగా నా తండ్రి మా ప్రతి విన్నపములను తెలియజేసే కుటుంబాలుగా మా కుటుంబాన్ని ఏర్పరచుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. నేను వెళ్ళు ప్రతి ఇరుకు మార్గంలో, ఇబ్బందుల మార్గంలో నా తండ్రి నీ యొక్క సహాయాన్ని తోడుని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఏ కుటుంబంలో ఏ కష్టం ఉందో నాకు ఇదే తెలియదు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. ప్రతి ఒక్క కష్టం తీర్చగలిగిన దేవుడు నా తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డకి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ క్రీస్తు పరిచర్య సేవని ఇంతలా ఆశీర్వదించేందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా కుటుంబాలన్నీ నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోలాగన నీ శక్తిని మాకు అనుగ్రహించమని, మరిచినటివి ఏమైనా ఉంటే దయచేయమని, తప్పుగా అడుగుంటే నీ కృపలో మన్నించమని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అదేవిధంగా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలున్నా మాకు కామెంట్ రూపంలో ఉన్నా తెలియజేయండి. లేదంటే వాట్సాప్ నంబర్ మెన్షన్ చేసి ఉంటుంది మా ఛానల్లో. ఆ వాట్సాప్ నంబర్ ద్వారా అయినా మీరు కాల్స్ అండ్ మెసేజెస్ చేసి మీ ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియజేసినట్ల మేము ప్రభు పాదాల చెంత
భారంగా ప్రార్థించి మీకు జవాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ టైం అయినా కూడా మేము అందుబాటులోనే ఉంటాం. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని మాకు తెలియజేయమని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభు మీకు అందరికీ తోడేయండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.